అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తనూజ అండ్ జస్వంత్స్ వరల్డ్. ముందుగా మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అనుసరించి దసరా శరన్నవరాత్రుల గురించి తెలుసుకుందాం. అసలు దసరా పండుగ ఎలా వచ్చింది? పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు హద్దులు మీరి దేవతలను హింసించినందువలన దేవతలందరూ అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నారు. అందువలన అమ్మవారు దేవతలు మరియు ప్రజల శ్రేయస్సు కొరకు 9 అవతారాలుగా అవతరించి 9వ రోజున మహిషాసురుణ్ణి వధించింది. అప్పటి నుంచి ప్రజలందరూ అంగరంగ వైభవంగా దసరా పండుగ జరుపుకునేవారు. అలా మనకి దసరా పండుగ వచ్చింది. ఇప్పుడు మనం అమ్మవారి అవతారాల గురించి తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి హస్త నక్షత్రం. ఈ రోజున అమ్మవారు బంగారు వర్ణం గల చీరలో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని ఓం దుర్గాయై నమః అంటూ ఎరుపు వర్ణం గల పూలతో పూజించి చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వేజ శుద్ధ విదియ చిత్తా నక్షత్రం. ఈ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః అంటూ గులాబీ వర్ణం గల పూలతో పూజించి శనగలు నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో మూడవ రోజు ఆశ్వేజ శుద్ధ తదియ స్వాతి నక్షత్రం. ఈ రోజున అమ్మవారు కాషాయ వర్ణం గల చీరలో గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని ఓం గాయత్రీదేవ్యై నమః అంటూ కాషాయ వర్ణం గల పూలతో పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో నాలుగవ రోజు ఆశ్వేజ శుద్ధ చవితి విశాఖ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు పసుపు వర్ణం గల చీరలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని ఓం అన్నపూర్ణాదేవ్యై నమః అంటూ పసుపు వర్ణం గల పూలతో పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో ఐదవ రోజు ఆశ్వేజ శుద్ధ పంచమి అనురాధ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు ఆకుపచ్చ వర్ణం గల చీరలో లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః అంటూ పచ్చని పత్రితో పూజించి పెసరబూరెలు నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రుల్లో ఆరవ రోజు ఆశ్వేజ శుద్ధ షష్ఠి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు గులాబీ వర్ణం గల చీరలో శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. రోజున మనం అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అంటూ తామర పువ్వులతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో ఏడవ రోజు ఆశ్వేజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం. ఈ రోజున అమ్మవారు తెలుపు వర్ణం గల చీరలో సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. సరస్వతీదేవి అంటే చదువుల తల్లి కాబట్టి ఈ రోజున మనం మన పిల్లలు చదువుకునే పుస్తకాలను అమ్మవారి దగ్గర పెట్టి ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః అంటూ తెలుపు వర్ణం గల పూలతో పూజించి బెల్లపు అటుకులు నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు ఎరుపు వర్ణం గల చీరలో శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు మనం అమ్మవారిని ఓం శ్రీ దుర్గాయై నమః అంటూ ఎర్రపు వర్ణం గల పూలతో పూజించి గారెలు నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో 9వ రోజు ఆశ్వేజ శుద్ధ నవమి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు నీలి వర్ణం గల చీరలో మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యై నమః అంటూ నీలి వర్ణం గల పూలతో పూజించి చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి. దేవి శరన్నవరాత్రులలో 10వ రోజు అనగా విజయదశమి
ఆశ్వేజ శుద్ధ దశమి శ్రవణ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు మహిషాసురుణ్ణి వధించిన విజయంతో లేతపచ్చ వర్ణం గల చీరలో రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః అంటూ అన్ని రకాల పూలతో పత్రులతో పూజించి పులిహోర మరియు అన్ని రకాల నైవేద్యాలు సమర్పించాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువలన అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని, మీరు చేపట్టే ప్రతి పనిలోని విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.